ऊपर चले तो शोभा जड़ को यार शोभा कुछ रख ले शोभा ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టేదానికి ముఖ్య కారణం ఏంటంటే మనందరికీ తెలిసినట్టుగా దాదాపు గత ఒక సంవత్సరం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను మా పార్టీ నాయకులు కార్యకర్తలు ఎప్పుడైతే వాళ్ళకు వారి వీధిలో కానీ వాళ్ళ డివిజన్లో కానీ సమస్యలు ఎదురైనప్పుడు కార్పొరేషన్కి సంబంధించి అది వీధి లైట్లు అయితేనేమి, రోడ్లు కాలువలు అయితేనేమి, శానిటేషన్ అయితేనేమి, ఇటువంటి ఎటువంటి ఇబ్బందులు కలిగినప్పటికీ కుక్కల బయట అయితేమి అప్పటి కమిషనర్కు కలిసేవాళ్ళం, అర్జీ ఇచ్చేవాళ్ళం. కానీ మనందరికీ తెలిసినట్టుగా కమిషనర్ ఆయన అఫీషియల్ నెంబర్లో ఎప్పుడు మనకు అందుబాటులో ఉండేవాడు కాదు, పోయి కలిసిన సమయం ఇచ్చేవాడు కాదు. చాలా కష్టం మీద ఆయనకు అర్జీ అక్నాలెడ్జ్మెంట్ యూనివర్సల్ ఇచ్చేసి దాన్ని మన అప్పటి డిప్యూటీ కమిషనర్ ఎవరైతే ఉన్నారో, అడిషనల్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో రాకేష్ గారికి దాని కాపీ ఇవ్వడం జరిగేది. ఆ కాపీ ఇచ్చినప్పుడల్లా ఆయన చెప్పేవాడు, ఖచ్చితంగా నేను చూస్తాను, మీరు సంతకాలు చేసినారు కదా కమిషనర్ గారితో, ఖచ్చితంగా నేను చేయిస్తానని చెప్పి వాగ్దానాలు తీసుకొని గత ఒక సంవత్సరం నుంచి దాదాపు 20 అంతకన్నా ఎక్కువ తక్కువ మేము అర్జీలు ఇస్తే దాన్ని పక్కన పెట్టి దాన్ని పాడగట్టుతున్నారని మేము ఇదివరకు మీకు ఒక నిరసనలో తెలిపినాం. నిరసన కన్నా ముందు ఒక విషయం జరిగింది, అది కూడా నేను మీడియా ముఖంగా తెలుపుకోవాలంటున్నాను. నిరసనకు ముందు ఏదైతే ఆదివారం ఉండిందో ఆ రోజు మహిళల దినోత్సవం. అంతకన్నా ముందు శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు ఆయన్ను మేము కలిసేదానికి, అర్జీ ఇచ్చేదానికి శుక్రవారం నుంచి ఆయన అపాయింట్మెంట్ అడుగుతుంటే, లేదండి గౌస్ గారు నాకు టైం లేదు, నేను చెప్తాను, నేను కలుస్తాను, నేను ఆడుండా ఈడున్నా అని చెప్తూ చివరికి ఆదివారం కదా సార్ మీరు ఆడున్నారో చెప్పండి నేను వస్తా అంటే ఆయన మేడా ఫంక్షన్ హాల్లో మహిళా దినోత్సవంలో అధికార పార్టీ యొక్క ప్రోగ్రాంలో ఉదయం నుంచి దాదాపు మధ్యాహ్నం 3 గంటల వరకు ఉండాలని వస్తాను కలుస్తామని చెప్పేసి ఉదయం నుంచి 3 గంటల వరకు మాకు ఆపి పెట్టినారు. మేమేమన్నామంటే, అన్న 2 నిమిషాలు మీరు బయటికి వస్తే మేడా ఫంక్షన్ హాల్ నుంచి 2 నిమిషాలు అర్జీ ఇచ్చేసి వెళ్ళిపోతామన్నా అంటే కూడా నేను చెప్తాను అనేసి మధ్యాహ్నం 3 గంటల వరకు మమ్మల్ని ఆపి మేము మా పార్టీ ఆఫీస్లో వెయిట్ చేస్తున్నాం, నేను నా కార్యకర్తలు. 3 గంటలకు మీరు దారిలో కలవండి, నాకు వైఎస్ఆర్ సర్కిల్ ఏదైతే ఉందో మేడా ఫంక్షన్ హాల్ నుంచి కడపకు వచ్చే దారిలో కలవమని చెప్తే మేము హడావిడిగా వెళ్ళాం. హడావిడిగా వెళ్ళేటప్పుడు తొందరపాటులో మా బైక్లో వచ్చేవాళ్ళు మా నాయకులు వెనక ముందు అయినప్పుడు 2 నిమిషాలే వాళ్ళకు నాకు తేడా. నేను ముందు పోయినా కమిషనర్ అన్న బండి దిగినారు, ఇవ్వమన్నారు, అన్న వాళ్ళంతా వస్తున్నారు అన్న 2 నిమిషాలు అంటే ఆ 2 నిమిషాలు ఆగకుండా మేము 3 రోజులు ఆగింది మర్చిపోయా. ఆ రోజు కూడా 3 గంటల వరకు ఆగింది మర్చిపోయి, ఏంది మీరు రోడ్ల మీద పంచాయతీ పెడుతున్నారని విసుకొని వెళ్ళిపోయినారు. నాకు అర్థం కాలేదు, రోడ్డు మీద పిలిచింది ఆయనే. 3 రోజుల నుంచి అడుగుతున్నాను,
పట్టించుకోకుండా. దానికి నిరసనగా మేము ఒకటి అర్జీలు తీసుకున్న చేయట్లే, ప్రజల సమస్యలు పట్టించుకోవడంలే అనేసి ఆ ధర్నా చేసినాము. ఆ ధర్నాలో 10వ తేదీ ఏదైతే ధర్నా చేసినామో 20వ తేదీ వరకు, ఫిబ్రవరి 20వ తేదీ వరకు టైం తీసుకున్నారు. మార్చి 20వ తేదీ వరకు, మార్చి 10 చేస్తే, మార్చి 20వ తేదీ నేను ఫోన్ చేస్తే కమిషనర్ రాకేష్ అన్న అంటారు, అయ్యా నేను ఢిల్లీలో ఉన్నాను, 1 వీక్ ఈడున్నా ఆడున్నా అంటారు. నేను చెప్పిన నా దగ్గర ఫోటో కూడా ఉంది, మీకు చూపిస్తాను. అన్న మీరు ఈద్గాలో నా పక్కనే కూర్చొని ఉంటారు బిల్డప్ దగ్గర, మీరు ఢిల్లీ అంటున్నారు ఏంటంటే, ఢిల్లీకి పోయేది ఉంది అంటున్నా అంటారు. అంటే మాటలు మార్చి అది చేసి నేను ట్రైనింగ్ వెళ్ళిన ఆడికి వెళ్ళిన అనేసి మొత్తం మీద మా సొంత పని చేయమని చెప్పట్లే. ఆయన బాధ్యత, ఆయన శాలరీ తీసుకుంటున్నారు. ఆయనకు ఒక బాధ్యత పరంగా ఆయనకు అపాయింట్ చేస్తుంటారు. ప్రజల పన్నుల ద్వారా, ప్రజల సంపాదన ద్వారా ఆయనకు శాలరీ అందుతుంది. అటువంటిప్పుడు ఆయన చేయాల్సిన బాధ్యత ఉంది. ప్రజల పట్ల ఆయనకు ఏదైతే డ్యూటీ ఉందో అది చేయాల్సిన బాధ్యత ఉంది. సో ఆ విధంగా ఆయన చేసిన మాటలు యూట్యూబ్లో ఎవరో వైరల్ కూడా చేసినారు. ఇంకా పోతే నిన్న నేను ఫోన్ చేసిన, అన్న ఈ పనులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి ఎట్లన్నా అంటే, లేదండి గౌస్ గారు, అది కలెక్టర్తో మాట్లాడి కలెక్టర్ చేయమంటే చేస్తాను, కలెక్టర్ మీటింగ్ పెడతాను, కలెక్టర్ ఏం చేయమంటే చేస్తాను అంటున్నాను. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒక వీధిలో ఒక లైట్ లేకపోతే కలెక్టర్ని అడగాలనా? కాలువలు శానిటేషన్ జరగకపోతే కలెక్టర్ని అడగాలనా? రోడ్లు గుంతలు ఉండి ఇంకొక ఇబ్బంది ఉంటే దాన్ని కలెక్టర్ని అడగాలనా? మీరు మొత్తం కార్పొరేషన్ సంబంధించి కమిషనర్ అంటే హోల్ అండ్ సోల్ సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. మీరే ఇంకో కలెక్టర్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలంటే మీరు ఎలా చేస్తారు? మీరు ఏం బాధ్యత వహిస్తున్నారు? ఇక్కడ ఇంకొకటి గమనించాల్సిన విషయం ఇంకొకటి ఉంది. ఏమన్నంటే సిబ్బంది నా మాట వినరు, నేను చేయిస్తాను. సిబ్బంది మాట వినకపోతే మీరు ఆ హోదాలో ఎందుకు ఉన్నారు? మీరు ఎందుకు కార్పొరేషన్ ఆఫీస్కి వచ్చి సమయం ఇవ్వట్లేదు? ఎప్పుడు చూసినా అధికార పార్టీ యొక్క పనులలో నిమగ్నమై అక్కడ సమయం ఇస్తారు. సగం సమయం ఇవ్వండి, అధికార పార్టీకి ఇచ్చే సమయంలో సగం సమయం ఇవ్వండి, ఈ పనులు అయిపోతాయి కదా అని నేను తెలుపుకుంటున్నాను. ఇక్కడ కలెక్టర్ గారి పాత్ర ఎక్కడి నుంచి వచ్చిందో నాకు ఇంతవరకు అర్థం కాలే. ఒక వీధిలో ఒక లైట్ లేకపోతే కలెక్టర్ గారిని అడగాలనుకుంటే కలెక్టర్ గారికి కోటి పెద్ద పనులు ఉంటాయి. ఒక లైట్ కోసం ఈయన కలెక్టర్ గారికి అడిగేటప్పుడు, ఈ లైట్లు వేసేటప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అంటే, ప్రజలారా నేను మీకు తెలుపుకుంటున్నాను, గత వైసీపీ ప్రభుత్వము, అంతకుముందు టీడీపీ ప్రభుత్వం, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం, వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రజల దగ్గర సంపద లాక్కొని పన్ను రూపంలోనో ఇంకో రూపంలో దాన్ని ఖర్చు పెట్టకుండా అధికారులను ఒక సోమరిపోతులాగా తయారు చేసినారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రజల కోసం ఏదైనా పని చేస్తామంటే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళు చేయరు, అధికారంలో వచ్చిన టీడీపీ కానీ వైసీపీ కానీ చేయరు. మేము చేయిస్తామంటే మమ్మల్ని చేయనివ్వకుండా అధికారంలో ఆపుతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు ప్రజాధనాన్ని ప్రజల కోసం ఖర్చు పెట్టాలనుకోలే. ఈ మధ్య మనం చూసినాం, పన్ను వసూల్లో ఏదో 2000 3000 ఇవ్వాలనుకున్న వాళ్ళకు పానం తీసినారు. నీటి కుళాయిలు కనెక్షన్ కట్ చేసినారు. కొన్ని చోట్ల అయితే తాళాలు కూడా వేసినారు. అంత పేద ప్రజల మీద అంత దుర్మార్గంగా మీరు పన్ను వసూలు చేస్తున్నారే, ఆ పన్ను వసూలు వాళ్ళ కోసం ఖర్చు పెట్టాలని తెలియదా? ఆ పన్నుల ద్వారానే కదా మీకు శాలరీ వచ్చేది, ఆ పన్నుల ద్వారానే కదా సిబ్బంది యొక్క శాలరీ వచ్చేది. సిబ్బంది పని చేయడానికి తయారుగా ఉండాలి. పేద ప్రజల మీద ఇంత దుర్మార్గంగా మీరు పన్నులు వసూలు చేసే బదులు బడాబాబుల దగ్గర కోట్ల పన్ను బకాయిలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఎందుకు వెళ్ళట్లేదు? మీరు వాళ్ళని ప్రశ్నించే దమ్ము లేదు మీకు? పేద ప్రజలకు అంత దుర్మార్గంగా అంత హరాస్మెంట్ చేస్తారా మీరు? ఎన్ని ప్రజలు చూస్తున్నారు? మీరు ఏదైనా అధికార పార్టీ అండదండతో చేస్తున్నారు అనుకుంటున్నారేమో. అట్లా అండదండతో చేసిన వాళ్ళు ప్రభుత్వం మారినప్పుడు వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లైనా ఐపీఎస్ ఆఫీసర్లైనా కటకటాలు వెనకాల వెళ్ళినారు. మీరు ప్రభుత్వాలు మారనవసరం లేదు. అంతకుముందే మీ మీద న్యాయపరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం వస్తుందని నేను తెలుపుకుంటున్నాను, హెచ్చరిస్తున్నాను ఈ సందర్భంగా. కాబట్టి
మీరు ఈ ఏదో సాగులు చెప్పేసి కలెక్టర్ గారికి అడగాలనో ఇంకోటనో అనేసి ఎప్పుడు అడుగుతారు సార్, ఎప్పుడు మాట్లాడదాము, కలెక్టర్ గారితో ఎప్పుడు మాట్లాడి నాకు చెప్తానంటే నేను చెప్తానని కట్ చేస్తాను. నాకు ఇంతవరకు అర్థం కావట్లేదు. నిన్ననే మాట్లాడింది, నిన్న ఈవినింగ్ ఒక వీధి లైట్ కోసము, ఒక కాలువ క్లీనింగ్ శానిటేషన్ కోసము, రోడ్లు ఊడ్చేదానికోసము ఒక వీధిలో కలెక్టర్ గారిని కమిషనర్ గారు అడిగి పని చేయాలనుకుంటున్నారంటే ఆయన బాధ్యత తెలియట్లేదా, లేకపోతే ఆయనకు పనులు చేయొద్దని ఈ టీడీపీ ఈ ప్రభుత్వము ఇప్పుడుండేది గత వైసీపీ ప్రభుత్వము సోమరిపోతులుగా చేసి ఆడ కూర్చోబెట్టిండారా, లేకపోతే ప్రజాధనాన్ని ఖర్చు పెట్టకుండా అక్కడ మూలను పెట్టాలనుకుంటున్నారా, ప్రజాధనం ప్రజల కోసం ఖర్చు పెట్టకుండా ఎవరి కోసం ఖర్చు పెట్టాలనుకుంటున్నారో నేను ప్రశ్నిస్తున్నాను. మీడియా ముఖంగా సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇక్కడ మరీ నేను హెచ్చరిస్తున్నాను, కమిషనర్ గారు మీరు ఏదైతే చేస్తున్నారో ఇది ప్రజా వ్యతిరేకంగా వెళ్తుంది. కాబట్టి మీరు మీ ఉద్యోగానికి మీరు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ మీడియా ముఖంగా ప్రజలకు మరి అధికారులకు హెచ్చరిస్తూ ప్రజలకు కూడా జ్ఞానోదయం చేయడం జరుగుతుంది. అదేంటంటే మొదట ప్రజలు చూసినారు, కమిషనర్ గారు ఏమన్నారంటే చేస్తామని అర్జీలు తీసుకొని 1 సంవత్సరం నుంచి ఏం చేయలే. రెండో స్టెప్ ఏంటంటే నిరసన చేసిన తర్వాత 10వ తేదీ కదా 20వ తేదీ లోపల చేస్తానని 10 రోజులు టైం తీసుకొని ఏం చేయలే. మూడో విషయం ఇప్పుడు ఏంటంటే కలెక్టర్ గారిని మాట్లాడి చేస్తామంటున్నారు. అంతకుముందు ఫోన్ చేసినప్పుడు ఏమని చెప్పినారు, నేను ఢిల్లీ ఉన్నా ఆడున్నా అని సాగులు చెప్పినారు. ఇప్పుడైతే కలెక్టర్ అంటున్నారు. ఇవన్నీ రోజుకు ఒక మాట మారుస్తూ పూటకు ఒక మాట మారుస్తూ ప్రజల పనులు చేయకుండా, ప్రజలకు న్యాయం చేయకుండా, ప్రజలకు వ్యతిరేకంగా కడప అభివృద్ధికి విరుద్ధంగా పనిచేస్తున్నారని ప్రజలకు అర్థమైంది. కాబట్టి ప్రజల నుంచి స్పందన రావాలని ప్రజల ద్వారా ఒక మిస్డ్ కాల్ కోసము పాంప్లెట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ పాంప్లెట్ ఏంటంటే ప్రతి ఇంటికి వెళ్తుంది. ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు కాంగ్రెస్ చేస్తున్న పనికి స్పందిస్తూ సపోర్ట్ చేస్తూ ఈ కమిషనర్ చేస్తున్న ఈ కార్పొరేషన్ వ్యవస్థ చేస్తున్న ఈ పనులకు వ్యతిరేకిస్తూ ఒక మిస్డ్ కాల్ ఇమ్మని కడప ప్రజలను అర్థించడం జరుగుతుంది ఈ సందర్భంగా. కాబట్టి ప్రజలారా, ఈ పాంప్లెట్ మీ ఇంటి దగ్గర వచ్చినప్పుడు మీరు ఈ కడపలో ఎవరైతే ప్రజలు ఉండారో ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరూ కలిసి ఈ నెంబర్కు ఒక మిస్డ్ కాల్ ఇచ్చి మీ సపోర్ట్ కాంగ్రెస్ పార్టీని ఇవ్వండి. ఎందుకంటే మీకోసం కార్పొరేషన్తో పోరాడుతున్నాము. ఈ కార్పొరేషన్ అధికారులకు బుద్ధి వచ్చే విధంగా మీరు ఒక మిస్డ్ కాల్ ఇవ్వమని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈరోజు పాంప్లెట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ పాంప్లెట్ ప్రతి ఇంట కడప 50 డివిజన్లు ఇప్పుడే పాత ప్రకారం, కొత్త పద్ధతి ప్రకారం 66 ఉన్నాయి. ఏదైనా మొత్తం కడప నగరం బార్డర్ వరకు ఈ పాంప్లెట్ వెళ్తుందని మా కడప డివిజన్ ఇన్ఛార్జీలు కూడా వాళ్ళ డివిజన్లలో ఇది పంచుతారని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. మన ఆంధ్ర నుంచి బాపట్ల నుంచి ఆనంద్ అనే ఒక ఎస్సీ అభ్యర్థి, ఎస్సీ క్యాండిడేట్, ఆయన మీద ఉన్నత వర్గాలు ఎవరైతే ఉన్నారో దాడి చేయడం జరిగింది. ఆయన ఎస్సీ కమ్యూనిటీలో ఉండి క్రిస్టియన్ కమ్యూనిటీలో మత మార్పిడి జరిగింది. ఆయన మీద అల్ట్రాసిటీ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టమని ఆయన ప్రొటెక్షన్ కోసము హైకోర్టుకి వెళ్ళినప్పుడు, లేదా మీరు మత మార్పిడి జరిగినారు కాబట్టి మీకు ఆ ప్రొటెక్షన్ వర్తించదని చెప్పడం జరిగింది. దాని తర్వాత 26వ తేదీ మార్చి సుప్రీంకోర్టులో కూడా దానికి అనుసానంగా సుప్రీంకోర్టు కూడా మీరు మత మార్పిడి జరిగినారు కాబట్టి మీకు ఈ ఎస్సీ ఎస్టీ ప్రొటెక్షన్ లభించదని గౌరవ సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు అంటే మనందరికీ చాలా గౌరవము, దాన్ని ఎప్పుడు మేము గౌరవంగానే తీసుకుని వెళ్తాము. కానీ ఇక్కడ ఏదైతే ప్రభుత్వం ఉందో, ఎన్డీఏ ప్రభుత్వము ఎస్సీ ఎస్టీ వర్గాల గురించి కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని గురించి పార్లమెంట్లో చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వాళ్ళు మత మార్పిడి చేసుకున్నారంటే అది వ్యక్తిగతం. ఎందుకంటే పుట్టుకతో వాళ్ళ కులం అదే, పుట్టుకతో వచ్చింది, చనిపోయే వరకు అదే కులం ఉంటుంది. కానీ వాళ్ళకు ఎటువంటి పరిస్థితులు మతం మార్చినారు. ఎందుకంటే మత స్వేచ్ఛ ఉంది మనకు. రాజ్యాంగం యొక్క ఆర్టికల్ 25 ప్రకారము మత స్వేచ్ఛ ఉంది. కాబట్టి వాళ్ళు తమకు ఏ మతం అయితే ఇష్టమైందో దాన్ని అనుసరిస్తారు. కానీ మతం మారినంత మాత్రాన వాళ్ళ మీద కుల వివక్ష అనేది వెళ్ళదని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. కాబట్టి ఆ వివక్ష ఉంటుంది. కాబట్టి వాళ్ళకు
వాళ్ళకు రావాల్సిన రిజర్వేషన్ కానీ వాళ్ళకు రావాల్సిన ఎటువంటి బెనిఫిట్స్ కానీ ఎస్సీ ఎస్టీ తరఫున రావాలని కాంగ్రెస్ కోరుకుంటుంది. అదేవిధంగా వాళ్ళకు ఎస్సీ ఎస్టీ ప్రొటెక్షన్ కూడా ఇవ్వాలని కాంగ్రెస్ కోరుకుంటుంది. దీని గురించి ఆల్రెడీ మా రాష్ట్ర అధ్యక్షులు షమిలమ్మ గారు గొంతెత్తినారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కూడా దీనికి సపోర్ట్గా ఉన్నారు. నేను ఒకటే కోరుకుంటున్నా, ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో దీని గురించి పార్లమెంట్లో చర్చించి ఎస్సీ ఎస్టీ వర్గాలకు న్యాయం చేసేంత వరకు మేము కూడా ఈ న్యాయ పోరాటంలో ఉంటామని కాంగ్రెస్ తరఫున తెలుపుకుంటున్నాం.